హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాగోపి ఛానల్. ఈరోజు నేను ఒక అద్భుతమైన హెల్త్ డ్రింక్ చేయబోతున్నా. అంటే డ్రింక్ అని కంటే కూడా ఇది ఒక టీ, గ్రీన్ టీ అనమాట. చాలా రకాలు అంటే 10 రకాలు ఆకులు వేసి చేస్తున్నాం. ఈ ఆకులన్నీ కూడా మన ఇంటి చుట్టుపక్కల దొరుకుతాయి. ఈ టీ వల్ల మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ హైపర్ టెన్షన్ కానీ, షుగర్ కానీ, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్కిన్ గ్లోయింగ్కి, హెయిర్ గ్రోత్కి అన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఎనర్జీ డ్రింక్‌లా కూడా చాలా పనిచేస్తది. ఇది నేను ఎలా తయారు చేశాను అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. చెప్పా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 10 రకాల ఆకులు కొయ్యబోతున్నాం. కాపోతే దీంట్లో కొయ్యడానికి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఏంటంటే ఇదంతా వర్షాకాలం కాబట్టి ఇంత హైట్‌లోని పిచ్చి మొక్కలు, గ్రాస్ అంతా పెరిగిపోయి ఉంది. దాని సేఫ్టీ గురించి నేను ఒక షూ ఉంది నాది. అది చూపిస్తాను రండి. ఇగోండి ఇవే అనమాట షూజు. కిందనే చాలా షూస్ ఉన్నాయి. అందరికి ఒక పనోళ్ళకి కానీ అందరికి చెప్తుంటాను, కానీ ఎవరు సేఫ్టీగా వేసుకోరు. వాళ్ళు అలాగే వెళ్ళిపోతుంటారు. పనిలో పని ఇవ్వండి. మా కబోర్డ్ కూడా చూడండి, షూ ర్యాక్స్ చూడండి. మీరు కూడా ఇంట్లోని ఇలా తయారు చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇవ్వండి ఇవే షూజు. స్నేక్ బైట్ కానీ ఏదైనా ఏదైనా కరచ్చు, పొలంలో ఏదైనా ఉండొచ్చు, మనకు తెలియదు కాబట్టి మనం వేసుకోవాలి. సేఫ్ అనమాట ఇది. ఈజీయే చాలా. ఇలా ఇలా తొడిగితే చాలు, సరిపోతుంది అనమాట. ఇలా తొడిగేసుకోవడం అంతే. ఎవరైనా రైతులు కానీ ఎవరైనా ఉన్నా సరే పెద్ద కాస్ట్ ఉండవు ఇవి. ఒక 1000 రూపీస్కు అటు ఇట్లో ఉంటాయి. రైతులందరూ పొలాల్లో తిరిగిన వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోండి. ఏమైపోదు, హ్యాపీ అనమాట. అంటే లైఫ్ రిస్క్ లేకుండా ఉంటుంది. పొలంలోకి వచ్చేసాం మనం. పొలంలోని ఇవ్వండి బత్తాయి చెట్టు ఇవి. తర్వాత హార్వెస్టింగ్ చూపిస్తాను. ఇవ్వండి ఎదురుగా ఉండేది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది లెమన్ గ్రాస్ అనమాట. లెమన్ గ్రాస్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకి హెడేక్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే, ఫీవర్ ఉన్నా సరే, ఈ మరిగించుకొని తాగితే అవి వెంటనే రిలీఫ్ ఇస్తాయి. స్కిన్ కూడా బాగుంటుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బాగుపడుతుంది. దీంట్లో కాకపోతే ఏంటంటే ఇది కోసినప్పుడు చాలా జాగ్రత్త కొయ్యాలి. చేతులతోని ఇలా లాగితే చాలా షార్ప్ ఉంటాయి అనమాట. ఇలా కట్ అయిపోతాయి అనమాట. అంటే ఈ చాక్ కంటే చాలా షార్ప్, కనపడడానికి ఆకులా కనపడుతుంది, కానీ ఇది చాలా డేంజర్. ఈ ఎడ్జ్ ఉంది కదా, చాలా డేంజర్. కాబట్టి మనం కత్తితో కోసుకోవాలి ఎప్పుడు కూడా లెమన్ గ్రాస్. కానీ లెమన్ గ్రాస్ ఎలా కోయాలో కింద కూర్చొని చూపిస్తారండి. ఇవన్నీ ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఒక సైడ్ నుంచి కింద వరకు ఈ కాడల్లోనే మెయిన్ ఉంటుంది అనమాట. వంటల్లోకి కాడలు వాడతారు. మనమైతే ఈ లెమన్ గ్రాస్ ఇదంతా టీలు అట్లా వాడచ్చు. వంటల్లో ఇది వాడరు, ఈ కాడలు వాడతారు. ఈ కాడలే చాలా కాస్ట్లీ. చాలామంది హోటల్స్లోని ఫుడ్కి, రెసిపీకి చాలా బాగుంటుంది. సూపర్ ఫుడ్ అనమాట. ఫుడ్కి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. రెండోది ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది. థాయిలాండ్లో అయితే అసలు ఇది లేకుండా అసలు 80% ఏ వంటలు చేయరు. కంపల్సరీ లెమన్ గ్రాస్ వేస్తారు. ఇక లెమన్ గ్రాసు కోసేయడం అయిపోయింది. ఇవ్వండి ఇవన్నీ పైనాపిల్ మొక్కలు. ఎందుకు ఇందాక చెప్పాను కదా, యాక్చువల్గా ఏంటంటే ఇదంతా గడ్డి లేదు, అంటే ఇది కోయిస్తున్నాను అనమాట. నేను ఎప్పుడూ కూడా మా పొలం దున్నించను. ఎందుకంటే దున్నించడం వల్ల ఇంకా పెరిగిపోతుంది అనమాట. మన అంత హైటు, ఇవన్నీ నా కాలు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎంత హైట్ ఉందో మీకు అర్థమవుతుంది. ఇలాగా గ్రాస్ ఉంటుంది అన్నమాట. దీంట్లోనే చాలా రకాల పాములు కట్టి ఉంటాయి. ఇవన్నీ మెల్లగా ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఇలా తావలు చేయిస్తున్నాం అనమాట. ఇప్పుడు హ్యాపీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ముందంతా గ్రాస్ ఉంది. చెప్పాను కదా, మన ఎందుకు ఈ షూస్ వేసుకురావాలంటే మెయిన్ కారణం ఈ గడ్డి అనమాట. చూసారు ఎంత హైటు, దగ్గర దగ్గర దరిదాపు నా నడుము దగ్గర కూడా వస్తుంది. కొన్ని అయితే ఇంకా ఇంకా హైట్లో ఉంటుంది, కొన్ని మధ్యలో పొలంలో అయితే. అందుకే మనం అంట షూస్ వేసుకొని పొలంలోకి రావాలి. ఎవరికైనా పొలంలో తిరగాలంటే మెయిన్ సేఫ్ ముఖ్యం అనమాట. ఇకపోతే మనం రెండో మొక్క దగ్గరికి వచ్చాము. అది నేరేడు మొక్క. ఇవన్నీ ఎదురుగా ఉంది కదా, ఇదే నేరేడు మొక్క. దీని ఆకులు కూడా కోసుకుందాం. నేరేడు మొక్క ఆకులు బాగుంటాయి, వెడల్పుగా ఇది బాగుంటాయి. ఎస్పెషల్లీ నేరేడుకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మెయిన్ డయాబెటిక్ పేషెంట్లకి ఇలా నీళ్ళు మరిగించుకోవడం, తాగడం చాలా మంచిది. రెండోది ఏంటంటే డైజెషన్, సూపర్ డైజెషన్ అన్నమాట. డైజెషన్ బాగా అవుతుంది.
తర్వాత చాలా మినరల్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది, మల్టీమినరల్స్ అంటే చిన్న చిన్న విటమిన్స్ ఉంటాయి కదా, కే అలాంటివి అన్నీ కూడాను దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఇది రెండోదనమాట మంది. ఇప్పుడు నేరేడు మొక్క అయిపోయింది కదా, నెక్స్ట్ మనం మెయిన్ మంచి మొక్క ఇది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎల్లబోయే మొక్క చాలా ఇంపార్టెంట్ మొక్క, చాలామందికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ సీతాకోక చిలుక చూసారా ఎంత దారుణంగా ఉందో గడ్డి. ఈ గడ్డి మందు కొట్టేమంటుంటారు చాలామంది, రైతులే సజెషన్ చేస్తుంటారు కానీ అస్సలు కొట్టకూడదు, చాలా డేంజరు. ఏ గడ్డి మందు తర్వాత విషయం, నేను 1 గ్రాము యూరియా కూడా ఈరోజు వరకు వాడలే, అంతా న్యాచురల్ అడవి స్టైల్లో పెంచుతున్నాను అన్ని మొక్కలను కూడాను. ఇవన్నీ ఇదే సోర్ సూపు అంటే లక్ష్మణ ఫలం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లకి చాలా మంచిది. ఫస్ట్ నుంచి మనం దీన్ని కన్జ్యూమ్ చేస్తే క్యాన్సర్ రాదనమాట. చూడండి, ఇది హార్వెస్ట్ చేస్తున్నాను ఆకుల్ని. ఇవ్వండి ఇలాంటి పిచ్చి పిచ్చి తీగలు అన్నీ ఉంటాయి అన్నమాట. దీనికి ఇంకొక మెయిన్ ప్లస్ ఏంటంటే ఎవరికైనా జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, బోన్స్ తాలూకు పెయిన్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా రిలీఫ్ చేస్తుంది. మంచిది అనమాట, డైజెషన్ కూడా చాలా మంచిది, యాంటీ ఆక్సిడెంట్. మనం 4వ మొక్క దగ్గరికి వెళ్తుంటే మధ్యలో ఒక 2 కాయలు కనబడ్డాయి నాకు, వాటర్ యాపిల్ కాయలు. ఇవ్వండి ఉన్నాయి, ముదిరిపోయి చాలా కాయలు రాలిపోయి దీని కింద పండేసి, ఈ 2 మిగిలినట్టున్నాయి. ఒకసారి టేస్ట్ చూద్దాం. ఇవ్వండి వాటర్ యాపిల్, బాగుంది. మనది 4వ ఆకు జామ ఆకు అనమాట. జామలోని చాలా మంచి గుణం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని తక్కువ చేస్తుంది. తర్వాత ఇది కూడా డైజెషన్ చాలా మంచిది. మెయిన్ ఎవరికైతే నోట్లో స్మెల్ ఉందో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. తర్వాత దీని కాయ కూడా చాలా మంచిది. యాక్చువల్గా వేరే పళ్ళు ఎవరైనా ఏవైనా తింటే షుగర్ వాళ్ళు ఉన్నవాళ్ళు స్పైక్స్ అవుతాయి, జాంకాయ మాత్రం స్పైక్ చేయదు, మంచి ఫుడ్డు. ఇది బేదవాడి యాపిల్ అనమాట. కానీ గొప్పవాడైనా బేదవాడైనా ఒక 4 యాపిల్ తినే బదులు ఒక జాంకాయ తింటే హెల్త్కి చాలా మంచిది. అందులో కూడా తక్కువ రేటుకి వస్తుంది, అందరికీ అందుబాటులో ఉన్నది. అరటిపండు ఒకటి, ఇంకా అరటిపండు డయాబెటిక్ వాళ్ళకి పంచేది. కానీ జామకాయ ఎవరైనా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, అంటే ముసలి అంటే గింజలు ఉంటే నవ్వలేరు కానీ మొత్తం వాళ్ళైనా సరే జ్యూస్ వేసి ఇస్తే అందరికీ హెల్త్ బెనిఫిట్స్. ఇది మనది 4వ మొక్క. ఇప్పుడు మనం సూపర్ అంటే సూపర్ ఫుడ్ అనమాట ఇది. ఏ రకంగా చూసుకున్నా దీని అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క బెనిఫిషియల్ ఉంటాయి, కానీ ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది కానీ మునగాకు మన దగ్గర ఉంటే మనకి ఎటువంటి మొత్తం బాడీకి కావాల్సిన మినరల్స్, హెయిర్ గ్రోత్, స్టమక్ అప్సెట్, లివర్ హెల్త్కి, కళ్ళుకి, ఒకటని కాదు చాలా రకాలు. ప్లస్ దీన్ని అన్ని రకాలుగా వాడచ్చు. దీన్ని కాయతోని సూప్ చేసుకోవచ్చు, కర్రీలు వండుకోవచ్చు. మునగాకు దీన్ని డ్రై చేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని తాగొచ్చు. ఏ విధంగా తీసుకున్నా ఇది సూపర్ ఫుడ్. కాకపోతే ఏంటంటే కొంచెం ఓవర్ డోస్ అయితే మాత్రం హీట్ చేసేస్తుంది బాడీ. కొంచెం సరిపడగా అంటే మనకి రోజుకు 1 గ్రాము 2 గ్రాములు ఎండిపోయినా, లేకపోతే ఇలాగ మనం గ్రీన్ టీలోని ఇంత లీఫ్ వేయాలి. ఎక్కువ వేసినా సరే దీనికి తాలూకా ఫ్లేవర్ కూడా ఎక్కువ అనమాట. మొత్తం ఫ్లేవర్ అంతా అది వచ్చేస్తుంది, అన్నింటిని డామినేట్ చేసేస్తుంది లెమన్ గ్రాస్ అన్నింటిని కూడా. కాబట్టి ఇది కొంచెం మోతాదులో రెగ్యులర్గా వాడండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది మన 6వ మొక్క. ఇది లెమన్స్ అంటే లెమన్ తాలూకా లీఫ్ అనమాట. ఈ లీఫ్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంటే మన గ్రీన్ టీకి ఒక మంచి పర్ఫ్యూమ్ లాంటిది అనమాట ఇది. ఈ ఆకు వాడితే సూపర్గా ఉంటుంది. ఈ లెమన్స్ కూడా ఫుల్గా కాసే లెమన్, ఇది థై లెమన్ అనమాట. ఇది మనది 6వ మొక్క. ఎలాగా వచ్చాం కదా చెట్టు దగ్గరికి, లెమన్స్ కూడా కోసేసుకుందాం. ఎందుకంటే గ్రీన్ టీలోకి మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇదే, టేస్ట్. ఇది కానీ వేయకపోతే ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇది వేసామో అద్భుతమైన టేస్ట్ వస్తుంది. ఇకపోతే లెమన్ హెల్త్ బెనిఫిట్స్ మీ అందరికి చెప్పవసరం లేదు, అందరికీ ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. నెక్స్ట్ మొక్క దగ్గరికి వెళ్దాం పదండి. మనం 7వ మొక్క దగ్గరికి వచ్చాం. ఇది మన హిందువులు దైవంగా పూజిస్తారు. నిజంగా దైవం అంటే దైవ లక్షణాలు ఉన్న మొక్క ఇది. ఎందుకంటే మనిషికి ఎటువంటి జబ్బులు అంటే వైరల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఇలాంటి ఏదొచ్చినా సరే సూపర్గా పనిచేస్తుంది అన్నమాట. ఇది తులసాకును హార్వెస్ట్ చేసుకుంటున్నాం, కోసుకుంటున్నాం ఆకులు. మెయిన్ రెస్పిరేటరీ అంటే లంగ్స్కి మంచి డిటాక్స్ అనమాట ఇది. తర్వాత స్కిన్ను, హెయిర్కి అన్నిటికి కూడా చాలా మంచిది. నిజంగా
దీని స్మెల్, తులసి స్మెల్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ తులసి మొక్క మరిగించుకొని కొంతమందికి టైం గట్ట సరిపోదు. వాళ్ళ గురించి సింపుల్‌గా ఒకటి చెప్తాను. ఇవి ఉన్నాయి గదా! ఈ ఆకులు తీసుకొని రాగి చెంబు గానీ, రాగి బాటిల్ గానీ తీసుకొని నైట్ అంతా దాంట్లో ఏసేయండి ఇవి. తెల్లారేసరికి అది ఆల్కలీన్ వాటర్ తయారవుద్ది. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిను తులసిలో ఉండాల్సింది ఏంటంటే గాడ్ మొక్క. ఎందుకంటే మిగతా అన్ని మొక్కల్లోనే ఏదో స్కిన్ బాగుంటుంది, లివర్ బాగుంటుంది, కిడ్నీలు బాగుంటాయి అని ఉంటాయి. కానీ ఇది ఓవరాల్ బ్యాక్టీరియా, ఓవరాల్ వైరల్ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేస్తామంట. మెయిన్ ఆ రెండే మనకి ఎక్కువ జ్వరాలు రావడానికి, రకరకాల జబ్బులు రావడానికి రెండు కారణం ఈ వైరస్, బ్యాడ్ వైరస్, బ్యాడ్ బ్యాక్టీరియా. వాటిని బాగా తగ్గిస్తుంది అనమాట. వెరీ గుడ్, సూపర్ ఫుడ్. ఇది మన ఎనిమిదో మొక్క ఇలైచీ అనమాట. చాలామంది ఇలైచీలు తెలుసు కానీ ఇలాయచీ ప్లాంట్ ఎలా ఉంటుంది, ఇలాయచీ లీఫ్ ఎలా ఉంటుందో మనలో చాలామంది తెలియదు. కానీ ఇలాయచీ బాగుంటుంది, కానీ దీని లీఫే కొంచెం వెరైటీగా ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, కానీ బాగుంటుంది. ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్కి చాలా ఉపయోగం. ఈ ఇలాయచీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఆకువి మెయిన్ ఏంటంటే లో బ్లడ్ ప్రెషరు, అంటే హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి నార్మల్కి తెస్తుంది అనమాట. రెండోది డైజెషన్కి చాలా మంచిది. మెయిన్ ఇది కూడా డెంటల్ హైజీనిక్ అనమాట. అంటే పళ్ళుకు సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్యూర్ అవుతాయి. కాకపోతే దీంతో ఒక ప్రాబ్లం ఉంది. మా ఇంటిలోని ఎక్కువ పాములు ఇక్కడే ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు ఒక 10 సార్లు పాములు చూస్తుంటాను రెగ్యులర్గా. కాకపోతే ఎప్పుడు నేను పాములు చంపను. అవి కూడా చాలా అవసరం వ్యవసాయానికి. అదొకటి. రెండోది లెమన్ గ్రాస్ ఇందాక చెప్పాను కదా, అది ఉంటే పాములు రావు. మీరు చిన్న ఇండివిజువల్ హౌస్ ఏదైనా ఉందనుకోండి, చుట్టూ లెమన్ గ్రాస్ వేసుకోండి, అస్సలు పాములకి లెమన్ గ్రాస్ పడదు. కానీ పాములకి మొక్క అంటే పండగ. ఎప్పుడు ఇక్కడే ఉంటాయి, ఈ చుట్టే తిరుగుతుంటాయి. ఇది కూడా చాక్తోనే కొయ్యాలి. ఇది కూడా ఇలా లీఫ్ ఇలా లాగేమనుకోండి, ఇది కూడా మన హ్యాండ్స్ కట్ అయిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ కట్ చేసుకున్న లీఫ్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి, లీఫ్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఇవ్వండి ఎంత అందంగా ఉందో లీఫ్, సూపరు. స్మెల్లే కొంచెం ఏదో పురుగు ఎగురుతుంటుంది కదా, నల్ల పురుగు బాడీ మీద పడుతుంది, గబ్బు స్మెల్ వస్తుంది, అలా వస్తుంది. కానీ టీలో వేస్తే మాత్రం సూపర్ స్మెల్ ఇస్తుంది. ఇది మన 8వ మొక్క. ఇప్పుడు 9వ మొక్క దగ్గరికి వెళ్దాం పదండి. నుంచి అలా కొంచెం ముందుకెళ్తే మామిడి మొక్క, అంటే మన 9వ మొక్క మామిడి మొక్క. ఈ మామిడి మొక్క చాలా హెల్త్ బెనిఫిట్స్, బ్లడ్ ప్రెషరు అండ్ షుగర్ ఉన్న డయాబెటీస్కి. చూడండి, ఈరోజు జూలై 8 అయినా మా ఇంట్లో కాయలు ఉన్నాయి. నేను ఈ మ్యాంగో ప్లాంట్ గురించి కూడా పూర్తిగా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే 365 డేస్ ఎప్పుడు చూసినా నా దగ్గర మ్యాంగో ఉంటుంది అన్నమాట. అలా నేను అరేంజ్ చేశాను మొక్కల్ని. ఇవన్నీ అన్ని కాయలు ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం మనం, ఈ ఆకులను కూడాను. మామిడి హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా, మామిడితో ఇంకోటి కూడా ఉంది. ఈ మామిడి ఆకు తెంపేసిన తర్వాత కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది. అందుకే ఏ పండుగలు వచ్చినా ఎప్పుడైనా మన ఇంటికి తోరణాలు కడుతుంటారు అన్నమాట. కాబట్టి మామిడి అనేది చాలా మంచిది మొక్క. ఆక్సిజన్ పరంగా కూడా, నేచర్కి కూడా చాలా మంచి చేస్తుంది. రెండు ఫ్రూట్ తెలుసు కదా, అద్భుతం. నాకు నెంబర్ 1 అన్నిటికంటే మామిడి పండు అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా ఇప్పుడు కూడా తింటున్నాను. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇంట్లో రేపు చేపలు ఉన్నాయి, అదే కొరమేను చేపలు. వాటిని వండడానికి ఒక మామిడికాయ కోసుకుందాం. మామిడికాయ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. అలాగనమాట. ఇది పండు కూడా అద్భుతంగా ఉంటుంది. మొత్తం పీచే రాయిలా ఉంటుంది, సూపర్ స్ట్రాంగ్. కానీ ముగ్గుదే మాత్రం అద్భుతం. కాకపోతే బాగా పుల్లగా ఉంటుంది అన్నమాట. పులుసుకు మాత్రం ఇది వేస్తే సూపర్. చింతపండు కూడా పెద్దగా వాడవసరం లేదు. ఇది 10వ మొక్క. ఇది ఆల్ స్పైస్ అనమాట. అంటే దీంట్లో లవంగ, చెక్క, ఇలా రకరకాల బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అలాగన్నీ కలిపి ఆకులో ఆ ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. దీన్ని ఆల్ స్పైస్ అంటారు. ఇది వేస్తే మంచి ఒక ఘాటు వస్తుంది అన్నమాట, మొత్తం మన ఫ్లేవర్. ఈ ఆల్ స్పైస్ మొక్కని మనం ఇప్పుడు ఆకుని హార్వెస్ట్ చేసాము. ఇది కూడా ఒక ఘాటు వేయడమే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మసాలా ఎలాగైతే హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందో డైజెషన్కి వాటికి చాలా ఉపయోగపడుతుంది. స్కిన్కి కూడా చాలా మంచిది ఇది. మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తుంది అన్నమాట. ఇది మసాలా ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట మన గ్రీన్ టీ ఆకు. ఇది కూడా ఎలా తులసి, లెమన్ గ్రాస్ ఒక స్మెల్ ఉంటుంది కదా, అద్భుతమైన స్మెల్. అన్నిటికంటే దీని స్మెల్ ఇంకా అద్భుతం అనమాట. అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎంతసేపు అయినా సరే.
సూపరు. ఎవరైనా ఆల్ స్పైస్ మొక్క ఇంట్లో ఒకటైనా వేసుకోండి. మీరు సరదాగా అప్పుడప్పుడు మీకు లైట్‌గా డల్‌గా ఉన్నాయి ఏమనిపించినా చిన్నది ఇలాగ గాని చూస్తే రిఫ్రెష్ అయిపోతాం అనమాట. అంత బావుంటది స్మెల్ ఇది. ఇది మన పది మొక్క. అంటే ఇంకా ఉన్నాయి చాలా మొక్కలు, చాలా లీఫ్‌లు ఉన్నాయి. కాకపోతే చాలు ఈ రోజుకి 10 మొక్కల లీఫ్‌లు కలిపి మనం అద్భుతమైన ఒక గ్రీన్ టీ తయారు చేద్దాం. అంటే రెగ్యులర్‌గా గ్రీన్ టీ చేస్తారు కదా! దాంట్లో కొన్నే ఉంటాయి. దీంట్లో ఇన్ని రకాలు కలిపాం కాబట్టి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క స్టైల్ అంటే ఒక్కొక్క విటమిన్స్ వేరే ఉంటాయి, మినరల్స్ వేరే ఉంటాయి, ఫ్లేవర్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ ఒక దగ్గరికి చేరేసరికి టీ మాత్రం అద్భుతంగా ఉంటది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓకే. మనం మొక్కల నుంచి అన్ని ఆకులు తెంపుకొనొచ్చాం. 10 రకాల ఆకులు ఇవి. వీటిలోని మిగతావి కూడా కలిపే ఉంటాయి. యాక్చువల్‌గా అందరికీ అవైలబుల్ ఏంటంటే నిమ్మకాయ. ఇది అందరికి దొరుకుతది. గానీ మన దగ్గర తోట ఉంది కాబట్టి ఇది నారింజకాయ సీజన్ అనమాట. ఒక నారింజకాయ తీసుకున్నాను. నిమ్మకాయ మీద నారింజకాయ టేస్ట్ అద్భుతంగా ఉంటది. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ దీంట్లోని. ఇవి దొరకడం చాలా కష్టం. ఎవరికైనా దొరికితే సోడాలోని ఇది వేసుకొని చాట్ మసాలా వేసుకొని, ఉప్పేసుకొని తాగితే చాలా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇకపోతే హనీ, ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏంటంటే జింజర్. ఇవన్నీ కలిపితే మనకి గ్రీన్ టీ తయారవుద్దనమాట. ఫస్ట్ మనం ఇవన్నీ చాప్ చేసుకుందాం. ఇది చాపింగ్ బోర్డ్ మనదే. వాగోపిలో ఫ్యూచర్‌లో రాకపోతుంది. దాని శాంపిల్ ఇది. ఇవన్నీ ఇలా ఇలా బోర్డ్స్ వస్తాయన్నమాట. ఆ టైం వచ్చినప్పుడు వీటి గురించి ఒక రివ్యూ చేద్దాం. ఇది మన ప్రోడక్టే. ఇలాగా ఒక్కొక్కటి తీసుకుందాం. లెమన్ గ్రాసు ఇవన్నీ తీసుకొని ఇవన్నీ చాప్ చేసుకుందాం మనం. స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట. చేసుకోవడం వల్ల అంటే రసం అంతా దిగుతుంది. డైరెక్ట్ కూడా మొత్తం వేసుకోవచ్చు. ఇలాగా చిన్న చిన్నవి చేయడం దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా ప్రతిదీ దిగుతుంది అన్నమాట కిందకి. లెమన్ గ్రాస్ తర్వాత ఇది యాక్చువల్గా చాలా ఎక్కువ కోస్తాం మనం ఆకులు. కాకపోతే అన్నీ ఏ అవసరం లేదు. మనం 1-2 టీకి ఈ మాత్రం కొంచెం కొంచెం తీసుకుంటే చాలు అనమాట. ఇలాగా అన్నీ కూడా చాప్ చేసుకోవాలి. ఓకే, చాపింగ్ చేసేసాను మొత్తం 10 రకాల లీఫ్లు. తర్వాత నారింజకాయ. ఇది మాత్రం అల్లాన్ని మాత్రం కొయ్యకూడదు, దంచాలి. దంచితే ఫ్లేవర్ బాగా దిగుతుంది. ఇవన్నీ కలిపి ఇప్పుడు గ్రీన్ టీ స్టార్ట్ చేద్దాం. మన ఆకులన్నీ రెడీ అయిపోయి అన్నీ కట్ చేసాను. ఇవి నీళ్ళు పోసుకోవాలి సరిపడినంత. అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో పెద్ద కప్పు అంటే ఒక మినిమం 200 ml. మా ఇంట్లో ఇప్పుడు నలుగురు ఉన్నాం కాకపోతే 800 ml తీసుకుంటాను. నీళ్ళు నింపేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఓకే, ఇలా పెట్టుకొని ఓవర్ బాయిల్ చేయొద్దు. ఈ గ్రీన్ లీవ్స్ కొంచెం నీళ్ళంతా రెడ్డిష్ రావాలి. ఎక్కువ బాయిల్ చేశారు అనుకోండి దాంట్లో ఎక్కువ రసం దిగిపోయి అది అగర్గా తయారవుద్ది అనమాట. అంటే మీరు తాగలేరు. ఒక స్టేజ్ అనమాట. ఇవి లైట్ డల్ అవుతాయి, బ్రౌనిష్ అయినప్పుడు ఆపేసుకోవాలి. అప్పుడు మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అదే కానీ ఒక పావు గంట అలా వదిలేశారనుకోండి మంచిదే, దాంట్లో తప్పేం లేదు. అది కూడా మంచిది కానీ అసలు మీరు తాగలేరు, చాలా ఇబ్బంది పడతారు తాగడానికి. అది ఓవర్ మాత్రం బాయిల్ చేసుకోవద్దు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అల్లం అన్నీ. దీంతోపాటు కొంచెం నేను జీలకర్ర కూడా వేసాను. సాజీరా వేసుకోవచ్చు, బ్లాక్ జీలకర్ర వేసుకోవచ్చు, లవంగా వేసుకోవచ్చు, యాలక్కాయ వేసుకోవచ్చు, దాల్చిన చెక్క వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. అన్నీ కూడా మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతూనే ఉంటాయి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది అన్నీ కూడాను. ఇది కాషాయం అనుకోవద్దు, కాషాయం చేదుగా ఉంటుంది. ఇది అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఇంకా రెండోది ఏంటంటే ఇది బాయిల్ అయినప్పుడు ఇల్లంతా గుమ్మగుమ్మలాడేస్తుంది. మళ్ళీ సపరేట్గా మీరు ఇంట్లో పర్ఫ్యూమ్ ఏ అవసరం లేదు. ఈ లెమన్ గ్రాస్ ఉంది కదా, దాని మొత్తం ఇల్లంతా ఒక 1-2 అవర్స్ వరకు ఇంట్లో ఫ్లేవర్ ఉంటూనే ఉంటుంది. ఎవరు వచ్చినా సరే మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. స్మెల్ అంత బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం గ్లాస్లో వేసుకున్నాం. యాక్చువల్గా ఈ సైజ్ గ్లాస్లోని తాగాలి. కాకపోతే మన డ్రింక్ కలర్ కనపడడానికి నేను గాజు వాడుతున్నాను ప్రజెంట్. దీంట్లోని ఫస్ట్ మనం మన నారింజకాయని పిండుకుందాం. ఇవన్నీ ఇలాగా నారింజకాయ పిండుతున్నాను. ఎక్కువ పిండితే ఎక్కువ పులుపు అయిపోతుంది. సరిపడగా పిండుకోవాలన్నమాట. ఈ గ్లాస్కి ఇంత చాలు. చాలా పులుపు ఉంటుంది ఇది నారింజకాయ, అందుకే కొంచెం కొంచెం పిండాను. తర్వాత దీంట్లో హనీ వేసుకుందాం మనం. ఏదైనా నాటు హనీ ఊర్లో దొరికితే కొనుక్కోండి, లేకపోతే బ్రాండెడ్ హనీ కొనుక్కోండి. ఆల్మోస్ట్ ప్రతి హనీ కూడా ఒరిజినల్ కాదు.
ఒక 50-30% ఏదో ఒకటి కలిపేస్తారు. ఓకే, మనం తేనె వేసాము, కాకపోతే దీంట్లో ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇవి సబ్జాలు, ఒక్కోసారి నేను చియా సీడ్స్ కూడా వాడుతుంటాను. దీనివల్ల ఎందుకు దీంట్లో వేస్తున్నాం అంటే యాక్చువల్గా ఇవి చాలా హెల్త్. డైరెక్ట్గా తింటే చప్ప గడ్డిలా ఉంటాయి అనమాట. దీంట్లో వేసామనుకోండి, మనం మంచిగా పలుకు పలుకుల్లా తగులుతుంటే మనకు కూడా తాగడానికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటుంది అనమాట. కాబట్టి సబ్జాలు కూడా యాడ్ చేస్తున్నాయి. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే కూడా బాగుంటుంది, వేసుకోండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ఆపేసిన వెంటనే వేయకూడదు. హై బాయిల్డ్ ఉంటుంది, కొంచెం 1 మినిట్ 2 మినిట్స్ ఉండాలి. ఎందుకంటే తేనెకి హీట్ పడదనమాట. తేనె హీట్లో తేనె వేస్తే తేనె అది కొంచెం పాయిజన్ అవుతుంది అంటుంటారు. అది కూడా నాకేం తెలియదు యాక్చువల్గా దాని సంగతి కూడా. చాలామంది అంటుంటారు. కాబట్టి మనం ఒక 2 మినిట్స్ వదిలితే హై బాయిల్డ్ పీరియడ్ నుంచి కొంచెం కొంచెం తగ్గుతుంది. కాబట్టి ఇలా బాగుంటుంది అన్నమాట. చిక్కం ఉండాలి, కాకపోతే నీట్గా క్లియర్గా ఉంటుంది. పెద్ద చిక్కం కూడా అవసరం లేదు. టీ పొడి లాగా నీట్గా చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. ఇలాగా వేసుకుని రెండిట్లు వేసిన ఎక్కడ చత్తరాలేదు, చూసారా ఎంత నీట్గా వస్తే. 1-2 లీఫ్లు వస్తాయి, అవి కూడా మనం స్పూన్తో తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని నీట్గా కలుపుకుందాం. అలాగా మంచి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్న డ్రింక్ తయారైంది. మంచి రిఫ్రెష్మెంట్. ఇంకోటి కూడా చెప్తాను, మందు గట్ట తాగిన వాళ్ళకి మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ కూడా తగ్గుతుంది. మందు తాగమని చెప్పట్లేదు, వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఎవరు తాగకండి. కానీ వాళ్ళకి కూడా సజెషన్ చెప్తున్నాను. ఇది వెంటనే హ్యాంగ్ ఓవర్ కూడా వెంటనే తగ్గిపోద్ది అనమాట. తాగిన 10 మినిట్స్ రిలీఫ్ ఇచ్చేస్తుంది. ఓకే, మన డ్రింక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అంటే రెగ్యులర్గా తాగుతుంటాను, ఈరోజు ఎలా వచ్చిందో మీ ప్రేక్షకులు చూస్తున్నారు కదా. సూపర్ అనమాట. అసలు ఏ కూల్ డ్రింకు, ఏ ఫ్రూట్ జ్యూస్ కూడా పనిచేయదు, అంత అందంగా ఉంది. చూడడానికి అందంగా ఉంది, తాగడానికి అద్భుతంగా ఉంది. ఈ కలర్ చూస్తేనే మీకు తెలుస్తుందా ఎంత బాగుంది. సబ్జాలు ఎలా తేలుతున్నాయి, సబ్జాలు కూడా నవిలి నవిలి మింగి భలే ఉంది. అబ్బా, ఆహా, సూపర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలాంటి మంచి మంచి వీడియో కంటెంట్ అన్నీ ఆరోగ్యపరంగా, 2 బిజినెస్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. వాగోపిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి హెల్తీ ఐటమ్స్ కూడా అందరికి తెలియాలి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీరందరూ కూడా మన వీడియోస్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్.